వచ్చినాయి కోతుల హడావిడిని ఈ వీడియోలో షూట్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అవి ఏ విధంగా జంప్ చేస్తూ ఏ విధంగా వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ తింటున్నాయో ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. మన గార్డెన్లోకి ఇలా కోతులు అనేవి వీక్లీ 3-4 టైమ్స్ అయినా వస్తూ ఉంటాయి. ఈరోజు వాటి హడావిడిని ఖచ్చితంగా షూట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. చూడండి 2 కోతులు ఎలా కూర్చున్నాయో చెట్ల పైన. పొద్దున్నే వీడియో అనేది తీస్తున్నాను. ఇగో ఎలా జంప్ చేస్తూ ఉయ్యాలుతున్నాయో. వాటి ఫుడ్ కోసం అనేది ఇలా కొమ్ములపై జంప్ చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకో మళ్ళీ కిందికి దిగుతుంది. చూడండి ఎంత స్వేచ్ఛగా వాటి విన్యాసాలను చేస్తున్నాయో. చూడండి ఫుడ్ కోసం వాటి తపన, అవి పడిపోతాయన్న భయం లేకుండా అలా తింటున్నాయి. ఇక్కడ ఒక కోతి చూడండి పూల చెట్ల మధ్యలో కూర్చొని పూలది కూడా తింటాయి. వాటి పూలని ఇట్లా పీల్చుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడు వాటి ఫుడ్ దొరకనప్పుడు. ఇక్కడ పైన ఇంకొక కోతి అలానే కూర్చుంది. ఇంకో అక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ సీమ చింతకాయ చెట్లు, వేప చెట్లు. ఆ కొమ్మలన్నీ రాలిపోయాయి, ఆకులన్నీ రాలిపోయాయి. ఆ కొమ్మల పైన ఈ కోతులు అనేవి ఇలా కూర్చున్నాయి. చూడ్డానికి బాగా అనిపిస్తుంది పొద్దున్నే ఇలా నేచర్లో. ఇంకొక కోతి ఇక్కడ చిన్నది ఇలా కూర్చొని తింటుంది. ఆ సీమ చింతకాయలు అనేవి తింటుంది. అవి చూపిస్తాను ఆ కాయలు ఎలా ఉంటాయో వీడియో లాస్ట్లో కనిపిస్తుంది. ఇంకొక కోతి ఇక్కడ చెట్టు అనేది ఎక్కుతుంది, చూసారా? ఇక్కడ ఇంకొక కోతి ఎలా ఎక్కుతుంది, చెట్టు పైనకి ఎక్కి ఏమో కాయ దొరికింది, అదే సీమ చింతకాయ తింటుంది అది మెల్లిమెల్లిగా. చూడండి ఇంకొక కోతి అక్కడే కూర్చుంది. ఏమేమో చాలా కోతులు ఉన్నాయి, ఏది అలా అర్థం కాక కనిపించిందల్లా తీస్తూనే ఉన్నాను. చాలా టైం పట్టింది వీటిని తీయడానికి. ఒకటి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. మెయిన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి మాత్రం. ఇదేమో బాదం చెట్టును కొమ్మలు ఎలా విచ్చేసా చూడాలి. ఇది వీక్గా చెట్టు అంత బలంగా ఉండదు. ఆ కోతుల బలానికి అనేది ఆ కొమ్మలన్నీ విరిగిపోయాయి. ఇగో ఇక్కడ కోతి కూర్చొని చూడండి. ఇగో ఇంకొకటి వెళ్తుంది చెట్టుపై ఉండి వాటికి కావాల్సినవి తీసుకొని తింటూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చెట్టు. పొద్దున్నే ఇలా వీడియో ఎండ అనేది అక్కడ వైపు ఉంది, అందుకనే కొంచెం డార్క్గా అనిపిస్తుంది వీడియో అనేది. ఇంకొక కోతి అక్కడ. ఇదేమో మేత చెట్టు అంట, ఇదేమో బాదం చెట్టు. జంప్ ఎలా చేస్తుంది. విన్నారా పొద్దున్నే పక్షుల సౌండ్స్, కోతుల సందడి, సూర్యుడు ఒకవైపు. చాలా బాగా అనిపిస్తుంది నేచర్ చూడడానికి. ఇక్కడ ఇంకొక కోతి ఇలా కూర్చుందో చూడండి. ముళ్ళ చెట్టు అయినప్పటికీ దాని మీద ఆ కాయలను అనేవి వెతుక్కొని తింటున్నాయి. అలా చూసారా? సూర్యుడు అటువైపు నుంచే వస్తున్నాడు మెల్లిమెల్లిగా. ఇక్కడ ఇంకొక కోతి ఎలా ఊగుతుందో చూడండి. ఇది మేత చెట్టు. దీని చిగుళ్ళు అనేవి తింటుంటాయి. ఆ చెట్టు మీదకి ఎక్కువగా ఎక్కుతాయి. ఆ కొమ్మలను కూడా విరిచేస్తుంటాయి అప్పుడప్పుడు. ఎలా తిరుగుతుందో. దీనికి ఎలాంటి ముళ్ళు ఉండవు, సాఫ్ట్గా ఉంటుంది, అందుకని ఆ చెట్టు మీద తిరుగుతుంది ఇంకొక కోతి. ఇక్కడ ఇంకొక కోతి కూర్చుంది. అలా సన్న ఆకులు ఉంటాయి. ఆ చిగుళ్ళను, లేత చిగుళ్ళను అనేవి తినడానికి ఎక్కుతుంటాయి ప్రతిరోజు. ఇలా కిందికి వెళ్తుంది. దగ్గరగా ఉన్నప్పుడు అది వెళ్ళిపోతున్నాయి దూరంగా వీడియో తీస్తుంటే. ఇవి సీమ చింతకాయలు ఇలా ఉంటాయి. ఇది ఎండిపోయినాయి కోతులు తినడం వల్ల. ఏదో
పచ్చిగా ఇలా ఉంటాయి. ఇందులో తెల్లగా ఉంటుంది కాయ అనేది. నేను చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం. ఇది మంచిగా తీయగా ఉండేది. ఇవి కోతులనేవి ఇలా తినే స్టార్టింగే తినేస్తున్నాయి. ఇలా ఇక్కడనేమో ట్రాక్టర్ మీద చూడండి కరెంట్ వైర్ల మీద ఎలా ఆడుతున్నాయో. ఇక్కడ ఇంకొక కోతి ఎలా కూర్చున్నాయో చూడండి. ఇది ఇంకొక సైడ్. వీడియో తీస్తుంటే వెళ్ళిపోతున్నాయి తొందరగా. ఇక్కడ ఇంకొక కోతి కూర్చుంది. ఇగో టాప్ పైన ఎలా కూర్చుందో చూడండి. ఇగో 3, 4 వచ్చాయి. ఎలా దుంకుతున్నాయో చూడండి. పొద్దున్నే ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది వీటిని ఎలగొట్టాలంటే. వీధికి వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి. అలా వస్తుంటాయి గుంపులు గుంపులుగా. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి. థ్యాంక్ యూ మరి.